అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మానవుని దశ సమాజంలో చూసినట్లే పెద్దవాళ్ళు చెప్తారు 4 దశలుగా ఉంటాయి. బాల దశ, యవన దశ, కౌమార దశ, అలాగే వృద్ధాప్యం. 60 సంవత్సరాలు పైబడిన వారిని వృద్ధులని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 62 సంవత్సరాలు పదవీ విరమణ చేస్తున్నారు. వారిలో వచ్చేటువంటి డిజార్డర్స్ని బట్టి, బలహీనతను బట్టి వారికి విశ్రాంతి దయచేయాలని ప్రభుత్వము 62 సంవత్సరాలకి పదవీ విరమణ చేస్తుంది. బైబిల్లో ఎక్కడా కానీ ఈ సంవత్సరంలో ఉద్యోగం చేయాలి, ఈ సంవత్సరంలో పదవి నుండి విరమణ పొందుకోవాలని బైబిల్ ఎక్కడ లేదు. కానీ ఒక కాంటెక్స్ట్లో మాత్రము సంఖ్యాకాండంలో అక్కడ లేవీయులు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగం చేయాలి, 50 సంవత్సరాల తర్వాత వారు ఆ ఉద్యోగాన్ని విరమణ పొందుకొని నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్కి వారు సలహాలు సూచనలు ఇస్తూ ఆ యొక్క వారి సారథ్యంలో వారు పెరగాలని బైబిల్ సెలవిస్తాం. ఈ యొక్క కీర్తన గ్రంథము 70వ అధ్యాయం 9వ వచనంలో వృద్ధాపమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము అనే వచనాన్ని చూస్తాం. ఈ ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహారాజు. దావీదు మహారాజు బాలదశలోనే గొర్రెల కాపరిగా ఉన్నాడు. బాలదశలోనే ఒక గొల్యాతును జయించినటువంటి వ్యక్తి ఈ దావీదు. యవన దశలో ఉన్నప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకి రాజుగా అభిషేకించబడ్డాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని పొందుతున్నటువంటి వ్యక్తి దావీదు మహారాజు. ఏ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలన్నా దేవుని వద్ద విచారణ చేసేటువంటి వాడు. ప్రభువా, నేను యుద్ధానికి పోవాలా వద్దా, ఈ యుద్ధానికి వెళ్తే నాకు విజయం వస్తుందా లేదా అని దేవుని వద్ద విచారణ చేయడాన్ని బట్టి దేవుడు ఈ యుద్ధానికి వెళ్ళు అంటే వెళ్ళేవాడు, వెళ్ళొద్దు అంటే వెళ్ళేవాడు కాదు. ఈ యొక్క రాజుగా కిందికి దిగిన తర్వాత, పదవి విరమణ పొందిన తర్వాత, అతని కుమారుడైనటువంటి సొలొమోను రాజుగా అయిన తర్వాత దావీదు మహారాజు చేసిన ప్రార్థన ఏంటంటే, బలం ఉన్నప్పుడు అందరూ ఉంటారు, బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడవద్దు, వృద్ధాపమందు నన్ను విడనాడవద్దు అని ప్రార్థన చేస్తుంది. ఈ యొక్క వయసు పెరిగే కొద్దీ వచ్చేటువంటి బోన్ వీక్నెస్ కానీ, అలానే మజిల్ వీక్నెస్ కానీ, శరీరంలో వచ్చేటువంటి అనారోగ్యాలను బట్టి ఆ సమయంలో దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నట్టుగా మామగారు కూడా ప్రార్థన చేసేవారు. ప్రభు, ఇంతవరకు కాపాడినారు, బలంగా ఉంచారు, ఈ పనిపాట్లో తోడైనారు, ఉద్యోగంలో ఏ సమస్య లేకుండా చక్కగా విరమణ పొందడానికి మీరే సహాయం చేశారు. ఇక నుండి ఈ జీవితం కూడా నన్ను విడిచిపెట్టకుండా నన్ను ముందుకు నడిపించని ప్రార్థన చేసేవారుగా ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో సమాజంలో చూసినప్పుడు తల్లిదండ్రులు వృద్ధాప్య సమయంలో అక్కడ వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి. చాలా మంది కొడుకులు కానీ కూతుళ్ళు కానీ అక్కడ తల్లిదండ్రులు చూసుకోకపోవడాన్ని బట్టి, వారికి ఇంటిలో సమాధానం లేకపోవడాన్ని బట్టి వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. ఈ దావీదు మహారాజు కూడా అంటున్నాడు, నా కుమారుని విడిచిపెట్టినా, నా కుమార్తెను విడిచిపెట్టిన, ఎవరు నన్ను విడిచిపెట్టినా నన్ను విడనాడకు ప్రభువా అని అంటున్నాడు. ఈ రోజుల్లో చూసినట్లయితే నేను కొంతమంది పేషెంట్లను చూసినప్పుడు ఒక 5-6 సంవత్సరాల క్రితం చేసినట్టు ఒక పేషెంట్ వాళ్ళు నేను చేస్తాను. అయితే వారు రీసెంట్గా వారు ఇంకొక ఆపరేషన్ చేసుకున్నప్పుడు ఫిజియోథెరపీకి వెళ్తున్నప్పుడు అందరూ ఎలా ఉన్నారు అన్నప్పుడు కొడుకు మాత్రం సపరేట్ ఉన్నాడు, సొంత గృహాలు ఉన్నాయి. కానీ వచ్చినటువంటి కోడలు వారిని సరిగా చూసుకోవడాన్ని బట్టి ఆ యొక్క డివిజన్ అయిపోయింది, పక్కకి వెళ్ళిపోయినట్టుగా. తల్లిదండ్రులు సొంత గృహంలో, కుమారుడు మాత్రం బారు గృహంలో తల్లిదండ్రుల్ని విడిచిపోయినట్టుగా మనం చూస్తాం. ఈరోజు నిన్న ఒక పేపర్ను చూసినప్పుడు ఆ యొక్క కూతురు అమెరికాలో ఉంది, తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన వృద్ధాప్యాన్ని బట్టి ఆయన చనిపోయాడు. ఆ అమ్మాయికి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే అతని తగిలేది లేకుంటే పారైనటువంటి సమాధానం న్యూస్లో చూస్తున్నాం. ఈ రోజుల్లో మనిషికి వచ్చేటువంటి వృద్ధాపంలో బలహీనతను బట్టి ఆ యొక్క విడిచిపెట్టేటువంటి పరిస్థితులు చాలా రోజుల్లో చూస్తున్నాం. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టేటువంటి వాడు కాదు. తల్లి విడిచిన, తండ్రి విడిచిన,
కుమారుని విడిచిన కుమార్తెను విడిచిన నేను నిన్ను విడువను అని వాగ్దానం చేసిన దేవుడు బాబాగారిని కూడా విడవకుండా ముందుకు నడిపించాలని ప్రార్థన చేశారు. అలానే కీర్తన గ్రంథము 92వ కీర్తన 15వ వచనంలో వారి ముసలితనమందు ఇంకా చిగురు పట్టుచుందరు, సారము కలిగి పచ్చగా ఉందరు. అనగా ఇంతవరకు చిగురు పెట్టినటువంటి వారు ఈ ముసలితనంలో కూడా ఇంకా ఎలా ఉంటారంట? చిగురు పెట్టేవారుగా ఉంటారు, సారము కలిగి పచ్చగా ఉంటారు. అయితే ఒక చెట్టును తీసుకున్నప్పుడు ఆ చెట్టు పచ్చగా ఉండాలంటే వ్రేలు చాలా బలంగా ఉండాలి. వ్రేలు బలంగా ఉంటే ఆ వేలు ఆ నీటిని తీసుకొని భూమిలో వచ్చేటువంటి ఆ ఖనిజాలు తీసుకొని ఆకులకు అందించడం వల్ల, కాండానికి అందించడం వల్ల ఆ చెట్టు చిగురిస్తూ ఉంటుంది. ఆ చెట్టు చిగురించాలంటే వ్రేలు బలంగా ఉండాలి. అక్కడ చెట్టు ఫలించాలంటే వ్రేలు బలంగా ఉండాలి. అనగా వ్రేలు పరిశుద్ధంగా ఉంటే అక్కడ చెట్టు అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉంటే మన దేహం అంతా ఎలా ఉంటుందంటే పరిశుద్ధంగా ఉంటుందని బైబిల్ సెలవిస్తాం. ఈ ముసలితనమందు ఇంకా చిగురు పెట్టాలంటే, ఇంకా సారం కలిగి పచ్చగా ఉండాలంటే మనము దేవుని యొక్క నాటబడాలి. దేవుని మందిరంలో ఎవరైతే నాటబడతారో వారు పచ్చని ఒలివ చెట్టు వలె వికసిస్తారు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె వారు ఎదుగుదలని వాగ్దానం చేసినటువంటి దేవుడు. మనం ఫలించేవారుగా ఉండాలి, మనం చిగురు పెట్టేవారుగా ఉండాలి. సారం కలిగి ఉండాలంటే మనం పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు నీతిమంతుడు కనుక మనము కూడా నీతి కలిగి జీవించినప్పుడు మనం చిగురు పెట్టేవారుగా ఉంటాము, మొవ్వు వేయవారుగా ఉంటాం. అలానే యెషయా గ్రంథము 46వ వచనంలో ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడని నేనే, తల వెంట్రుకలు నెరగే వరకు నిన్ను ఎత్తుకున్నవాడని నేనే,